దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1144. ఈరోజు డైలీ మనీ షోలోని యాక్చువల్లీ వీక్లీ ఎక్స్పైరీని సెబీ అయితే క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తుంది కదా. దాని రిలేటెడ్గా ఈరోజు మరొక న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ రావడంతో మార్నింగ్ బీఎస్సీ స్టాక్లో అయితే మనం ప్రెషర్ చూసాం. సో దాని గురించి ఈరోజు వీడియోలో అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లోని చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 3 kilometers వాక్ చేశాను అండ్ హాఫ్ అన్ అవర్ షోల్డర్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనుషులు ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 123 పాయింట్స్ పెరిగి 81,548 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 32 పాయింట్స్ పెరిగి 25,005 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.24% పెరిగింది. అండ్ మన మార్కెట్ రిలేటెడ్గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనబడుతున్నది. నిన్ననే డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక ట్వీట్ చేశారు కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ మధ్య ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయి, త్వరలోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాను అండ్ ట్రేడ్ డీల్ కూడా అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ కి రెస్పాండ్ అవుతూ నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది కదా. ఈ రోజు దీని రిలేటెడ్ గా మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు అయితే రెస్పాండ్ అవుతూ ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ డీల్ ఈ నవంబర్ మంత్ లోని జరిగేటువంటి అవకాశం ఉన్నదని, రెండు కంట్రీస్ మధ్యన ఏవైతే నెగోషియేషన్స్ నడుస్తున్నాయో ఆ నెగోషియేషన్స్ రిలేటెడ్ గా బోత్ సైడ్స్ చాలా సాటిస్ఫై గా ఉన్నాయి అండ్ ఈ నెగోషియేషన్స్ అయితే చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి నవంబర్ లో ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ డీల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని ఈయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఎప్పుడైతే పీయూష్ గోయల్ గారి దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాని తర్వాత అప్పటి వరకు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని కొంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. నో పీయూష్ గోయల్ గారు చెప్తున్నట్టుగా ఈ ట్రేడ్ డీల్ కి ఎటువంటి అడ్డంకులు రాకుండా దట్టు మన ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ నవంబర్ మంత్ కల్లా గనక ట్రేడ్ డీల్ జరిగినట్లయితే ఇప్పటి వరకు మార్కెట్ లోని ఇండియా అండ్ యుఎస్ మధ్య ఉన్నటువంటి ఇష్యూ వలన ఏదైతే కొంత వాలటాలిటీ కనపడుతున్నదో అది తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా మన ఇండియా తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దాని వలన మన కంట్రీలో కన్జంప్షన్ కూడా చాలా బాగా పెరగచ్చు అండ్ వేరియస్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్స్ రిలేటెడ్ గా కూడా ఇండియా వర్క్ చేస్తున్నది కదా. ఆ ట్రేడ్ డీల్స్ కూడా అయిపోయినట్లయితే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి మన ఇండియన్ ఎకానమీ కమింగ్ ఇయర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈయన చెప్తున్నట్టుగా నవంబర్ మంత్ కల్లా ఈ ట్రేడ్ డీల్ జరుగుతుందా లేదా అన్నది చూడాలి. అండ్ దీంతో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే ఈ రోజు ఈవినింగ్ ఆగస్ట్ మంత్ యుఎస్ సిపిఐ డేటా అయితే రిలీజ్ అవనున్నది. ఇది గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గానే యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు ఈ సెప్టెంబర్ లో జరగబోయేటువంటి ఫెడ్ మీటింగ్ లోని రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని చెప్పి నా దగ్గర నుంచి కామెంట్స్ అయితే వచ్చాయి కదా. సో ఈసారి రాబోయేటువంటి ఈ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మార్కెట్ అయితే ట్రాక్ చేస్తుంది. ఎందుకంటే ఈసారి యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా హోప్స్ ఇంకా బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇన్ఫ్లేషన్ అనుకున్నట్టు వచ్చినా లేదా ఇన్ఫ్లేషన్ కొంత తగ్గినా కూడా దాన్ని అయితే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవచ్చు. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ నెంబర్ కనుక పెరిగింది అనుకోండి, దానివల్ల మార్కెట్స్ కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఏదైనా సరే ఈసారి రానున్నటువంటి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటాని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే బిఎస్సి స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. ఈవెన్ బిఎస్సి తో పాటుగా ఏంజల్ వన్ స్టాక్ లో కూడా మనకి ఎక్కువగానే ప్రెషర్ కనపడింది. దానికి రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి మార్కెట్ లో ఒక న్యూస్ నడుస్తున్నది కదా. సెబీ వీక్లీ F&O కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా తీసివేయాలని చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది. దీని రిలేటెడ్ గా ఈ రోజు సిఎన్బిసి వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే నెక్స్ట్ మంత్ లోని సెబీ ఈ వీక్లీ F&O కాంట్రాక్ట్స్ ని క్లోజ్ చేసేయడానికి కన్సల్టేషన్ పేపర్ అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఒకవేళ సెబీ గనక ఈ వీక్లీ F&O కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గనక క్లోజ్ చేసేసినట్లయితే లాంగర్ పీరియడ్ F&O కాంట్రాక్ట్స్ అంటే మంత్లీ F&O కాంట్రాక్ట్స్ ఇటువంటివే ఉంటాయి కదా. దానివల్ల డెరివేటివ్ సెగ్మెంట్ లోని వాల్యూమ్స్ అయితే భయంకరంగా తగ్గేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో బిఎస్సి స్టాక్ కావచ్చు అండ్ అలాగే ఏంజల్ వన్ స్టాక్ కావచ్చు, ఈ స్టాక్స్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. ఎందుకంటే వీళ్ళకి మెయిన్లీ ఎక్కువగా వాల్యూమ్స్ ఎక్కడి నుంచే జనరేట్ అవుతున్నాయి, టర్న్ ఓవర్ కూడా బాగా ఎక్కడి నుంచి అవుతా ఉంటది. ఒకవేళ సెబీ కనుక ఇటువంటి డిసిషన్ తీసుకుంటే ఇది ఎక్స్చేంజెస్ కి అండ్ అలాగే బ్రోకర్స్ కి అయితే బిగ్ నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బిఎస్సి విషయంకి వచ్చేసరికి ఒకసారి బిఎస్సి ప్రెజెంటేషన్ ఓపెన్ చేశారనుకోండి,
అనుకోండి, వీళ్ళకి ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ నుంచి ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 లోని వీళ్ళకి 598 crores వర్త్ రెవెన్యూస్ అయితే ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ నుంచే జనరేట్ అయ్యాయి. ఒకవేళ ఇక్కడ కనుక వాల్యూమ్స్ ఇంపాక్ట్ అయింది అనుకోండి, దానివల్ల ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి స్టాక్స్ లోని ఇంత ప్రెషర్ అనేది చూస్తున్నాం. కాకపోతే సెబీ దీని రిలేటెడ్ గా నిజంగా ఇటువంటి డెసిషన్ తీసుకుంటుందా లేదా అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఈ డెసిషన్ తీసుకుంటే ఎక్స్చేంజెస్ కి ఇది బిగ్ నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఈ డెసిషన్ ని సెబీ అంత ఈజీగా తీసుకోకపోవచ్చు. ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత దీని రిలేటెడ్ గా మరొక న్యూస్ కూడా వచ్చింది. లాంగ్ టర్మ్ F&O కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా అయితే సెబీ బోర్డ్ మీటింగ్ లో ఎటువంటి ఎజెండా కూడా లేదు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. బట్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా మాత్రం ఎజెండా ఉన్నట్టుంది. సో చూద్దాం, ఈ కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత అందరు రెస్పాన్స్ కూడా సెబీ తీసుకుంటుంది కదా. ఈ రెస్పాన్స్ తీసుకున్న తర్వాత సెబీ ఈ డిసిషన్ తీసుకుంటుందా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సెబీ కనుక ఈ డిసిషన్ తీసుకుంటే ఈ కంపెనీస్ కి మాత్రం అది బిగ్ నెగిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పతాంజలి స్టాక్ 67% పైన కరెక్ట్ అయినట్టుగా మీకు అంటే డిమాట్ అకౌంట్ లో కనపడుతుండొచ్చు. ఎవరైనా హోల్డ్ చేస్తున్నట్లయితే దానికి రీజన్ ఏంటంటే ఈ పతాంజలి ఫుడ్స్ వాళ్ళు ప్రీవియస్ గా 2:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే పతాంజలి ఫుడ్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 2 స్టాక్స్ అయితే వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ సెప్టెంబర్ 11th అంటే ఈ రోజు ఉండడంతోనే మనకి ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగింది. దానివల్ల స్టాక్ అంత కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది, కానీ ఒరిజినల్ గా చూసినట్లయితే స్టాక్ అయితే అంత కరెక్ట్ అవ్వలేదు. సో ఈ బోనస్ ఇష్యూలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళ డిమాట్ అకౌంట్ లోని త్వరలోనే ఈ బోనస్ షేర్స్ అయితే వచ్చి క్రెడిట్ అవుతాయి. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఈ రోజు బ్లూంబర్గ్ లోని ఒక నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఈ గౌతమ్ అదానీ గ్రూప్ కి చెందినటువంటి ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా వీళ్ళు లంచం ఇచ్చారని చెప్పి యుఎస్ లోని ఒక కేసు అయితే ఫైల్ అయింది కదా. దానిలో గౌతమ్ అదానీ గారితో పాటు మరికొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. సో ఈ కేసు ఏదైతే నడుస్తున్నదో దాని వలన వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కి ఆ కేసు కొంత అడ్డుపడుతుంది. కాబట్టి దాన్ని అయితే క్లోజ్ చేసుకోవడానికి అదానీ గ్రూప్ వాళ్ళు అయితే ప్రయత్నిస్తున్నారు. అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్స్ అయితే యుఎస్ అఫీషియల్స్ తోని దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ లో చాలా రోజుల నుంచి ఉన్నారని. కాకపోతే ఇప్పుడు ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఏవైతే ఇష్యూస్ అంటే ట్రేడ్ డీల్ అది డిలే అవడం, కొంత రిలేషన్షిప్ అయితే ఆ మధ్యన సరిగ్గా లేదు కదా. దాంతో ఇప్పుడు అదానీ గ్రూప్ పైన ఉన్నటువంటి బ్రైబరీ కేసు ఏదైతే ఉన్నదో అదైతే అలా నిలిచిపోయిందంటే అటుపక్క ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. వీళ్ళు క్లోజ్ చేసుకుందాం అని చెప్పి ఏవైతే డిస్కషన్స్ నడిపారో అవైతే ముందు పాజిటివ్ గానే ముందుకు వెళ్ళినా ఇష్యూస్ వలన వాటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసినట్టుగా బ్లూంబర్గ్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ కేసు త్వరగా క్లోజ్ అయిపోయింది అనుకోండి, అది అదానీ గ్రూప్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్. అలా కాకుండా ఇది అలా ఎక్స్టెండ్ అవుతున్నట్లయితే కొంతవరకు అది అదానీ గ్రూప్ కి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా క్యాపిటల్ ఐపీఓకి రాబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది కదా. ఈ ఐపీఓ రిలేటెడ్ రోడ్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీక్ లోనైతే ఎండ్ అయిపోతాయని. సో ఈ వీక్ లోని రోడ్ షోస్ ఎండ్ అయిపోయిన తర్వాత ఎర్లీ అక్టోబర్ లోని దీన్ని ఐపీఓకి తీసుకురావడానికి టాటా క్యాపిటల్ వాళ్ళు చూస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో టాటా క్యాపిటల్ ఐపీఓ అక్టోబర్ మంత్ లోనే వస్తుందన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని టాటా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నది కదా, ఈ టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ లోని మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు వెస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా అయితే సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు భోపాల్ డివిజన్ లోని కనెక్టెడ్ ట్రాక్షన్ సబ్స్టేషన్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 169 crores. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 540 days లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఫోర్స్డ్ అండ్ మిషన్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రోలెక్స్ రింగ్స్ వాళ్ళు రీసెంట్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రోలెక్స్ రింగ్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ గా అయితే మారబోతున్నాయి. నౌ ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు October 4th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే October 4th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి రెయిన్బో హాస్పిటల్స్ వాళ్ళు రాజమండ్రిలోని కొత్తగా 100 బెడెడ్ కెపాసిటీతోని ఒక హాస్పిటల్ అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
టోటల్ గా ఈ హాస్పిటల్ కోసం వీళ్ళు 60 crores అయితే ఇన్వెస్ట్ చేశామని, సో ఈ న్యూ 100 bedded కెపాసిటీ యాడ్ అవడంతో కంపెనీ యొక్క టోటల్ కెపాసిటీ ఇప్పుడు 2285 beds కి అయితే రీచ్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా రాజమండ్రిలో కూడా ఈ హాస్పిటల్ సెక్టర్ లోని గ్రోత్ అయితే చాలా బాగా కనపడుతున్నదని, దాంతోనే రాజమండ్రిలో కూడా ఈ కొత్త హాస్పిటల్ అయితే ఓపెన్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వీళ్ళు కొత్తగా ఇక్కడ ఓపెన్ చేసినటువంటి హాస్పిటల్ కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే లాంగ్ టర్మ్ లోని ఇది రెయిన్బో చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 113 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఫ్లాట్ ఐఆర్ బోగీస్ కోసం 9000 LHP యాక్సెల్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ తెగా ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ తెగా ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ ఎక్విజిషన్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో ఇది లాంగ్ టర్మ్ లోని తెగా ఇండస్ట్రీస్ కి చాలా పాజిటివ్ కానుంది. తెగా ఇండస్ట్రీస్ వాళ్ళు మాలిక్యాప్ అనేటువంటి కంపెనీలో మెజారిటీ స్టేక్ అయితే అక్వైర్ చేయనున్నారు. టోటల్ గా ఈ కంపెనీలో 100% స్టేక్ ని తెగా వాళ్ళ కన్సోర్టియం అక్వైర్ చేయనుంది. దీనిలో 77% స్టేక్ ని తెగా ఇండస్ట్రీస్ అక్వైర్ చేయబోతున్నట్లయితే రిమైనింగ్ 23% స్టేక్ ని అపోలో ఫండ్స్ వాళ్ళైతే అక్వైర్ చేయనున్నారు. ఈ కంపెనీలో ఈ స్టేక్ ని వీళ్ళు ఇనిషియల్ గా $1480 million అప్ ఫ్రంట్ క్రాష్ పే చేయడం ద్వారా అక్వైర్ చేయబోతున్నట్లుగా అండ్ దీని తర్వాత 45 months లోని మరొక $120 million అయితే పే చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ మీరు క్లియర్ గా చూసారనుకోండి. ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని టోటల్ గా 13,250 crores వర్త్ రెవెన్యూ జనరేట్ చేసింది. తెగా ఇండస్ట్రీస్ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో తెలుసా? ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని తెగా ఇండస్ట్రీస్ వాళ్ళు టోటల్ గా 1639 crores వర్త్ టాప్ లైన్ అంటే రెవెన్యూస్ జనరేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు 1639 crores రెవెన్యూ జనరేట్ చేస్తున్నట్లయితే వీళ్ళు అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ ఏకంగా ఆల్మోస్ట్ 10 times అంటే 13,520 crores రెవెన్యూ జనరేట్ చేస్తుంది అండ్ 1,512 crores ఎబిటా జనరేట్ చేస్తుంది. అండ్ వీళ్ళు ఏదైతే ఎక్విజిషన్ చేయబోతున్నారో ఇది 31st December కల్లా క్లోజ్ అవుతుందని అండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఫండింగ్ వీళ్ళు క్యూఐపీ ఆర్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా కొంత ఫండ్ రేస్ చేసి అండ్ అలాగే డెట్ రూపంలో కొంత ఫండ్ అరేంజ్ చేయడం ద్వారా టోటల్ ఎక్విజిషన్ అయితే చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. వీళ్ళు అక్వైర్ చేయబోతున్నటువంటి ఈ మాలిక్యాప్ అనేటువంటి కంపెనీ 100 years హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ అండ్ ఈ కంపెనీ వరల్డ్ లోనే లార్జెస్ట్ కాపర్ అండ్ గోల్డ్ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు వరల్డ్ మొత్తంలో ఎక్కడెక్కడ వీళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కంపెనీ మైనింగ్ ఇండస్ట్రీకి గ్రీనింగ్ మీనియా సప్లై చేసేటువంటి కంపెనీ అండ్ వీళ్ళకి వరల్డ్ వైడ్ లోని మైనింగ్ ఇండస్ట్రీలోని చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది. సో ఓవరాల్ గా ఇంత మంచి కంపెనీని తెగా ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పుడు అక్వైర్ చేయబోతున్నారు కాబట్టి ఈ కంపెనీ నుంచి ఉన్నటువంటి బిజినెస్ కూడా తెగా ఇండస్ట్రీస్ కి వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో అయితే ఇది తెగా ఇండస్ట్రీస్ కి పాజిటివ్ కానుంది. బట్ ప్రెసెంట్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఓవరాల్ గా క్యాష్ అరేంజ్ చేసుకోవడానికి వీళ్ళ మేనేజ్మెంట్ కొంత ఈక్విటీని అయితే డైల్యూట్ చేసేటువంటి అవకాశం ఉంది అండ్ వీళ్ళు ఏదైతే ప్రిఫరెన్షియల్ ఇష్యూ కూడా చేస్తున్నారో దానిలోని ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్తున్నారు కదా. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. మేబీ ఈ రోజు స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు కానీ లాంగ్ టర్మ్ లోని ఇది తెగా ఇండస్ట్రీస్ కి చాలా పాజిటివ్ కానుంది. ఈవెన్ సెంట్రమ్ వాళ్ళు కూడా తెగా ఇండస్ట్రీస్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్ అవుట్లుక్ మనం చూసినట్లయితే దీనివల్ల తెగా ఇండస్ట్రీకి వాల్యూ అన్లాకింగ్ జరగబోతున్నట్లుగా వీళ్ళు కూడా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఈ ఇథనాల్ సీజన్ లోని ఇథనాల్ ప్రైసెస్ అయితే రివైజ్ చేయాలని చెప్పి ISMA అంటే ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్ అయితే అడుగుతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా 2 million tons ఆఫ్ షుగర్ ఎక్స్పోర్ట్స్ కూడా అలో చేయాలని చెప్పి గవర్నమెంట్ ని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్ ఇథనాల్ ప్రైసులు గనక పెంచినట్లయితే అది షుగర్ స్టాక్స్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ PSU కంపెనీస్ కి నవరత్న స్టేటస్ ఏదైతే ఉన్నదో అది చాలా ఇంపార్టెంట్ కింద చూస్తారు. ఎందుకంటే ఏ PSU కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ అది బాగుండి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అది స్ట్రాంగ్ గా ఉంటుందో అటువంటి PSU కంపెనీకి గవర్నమెంట్ దగ్గర నుంచి నవరత్న స్టేటస్ అయితే వస్తుంటుంది. ఇప్పుడు BEML ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మణిరత్న నుంచి నవరత్న స్టేటస్ కి అయితే అప్గ్రేడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ అప్గ్రేడ్ కి కావాల్సినటువంటి అన్ని క్రైటీరియాస్ ని కూడా BEML అయితే ఫుల్ఫిల్ చేసిందని
సో దీని రిలేటెడ్ గా ఫైనాన్స్ మినిస్ట్రీ అయితే ఈ ప్రపోజల్ ని కన్సిడర్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఒకవేళ నవరత్న స్టేటస్ ఏదైనా కంపెనీకి వచ్చింది అనుకోండి, ఆ కంపెనీ రిలేటెడ్ గా ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా అంటే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కావచ్చు, వాళ్ళ ఆపరేషన్స్ మేనేజ్ చేయడానికి కావచ్చు, వాళ్ళకైతే ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది. అంటే చిన్న చిన్న వాటికి వాళ్ళు గవర్నమెంట్ అప్రూవల్ కి అయితే వెళ్లాల్సినటువంటి అవసరం లేదు సర్టెన్ లిమిట్ వరకు కూడా. సో దాంతో గ్రోత్ రిలేటెడ్ గా అది ఆ కంపెనీస్ వర్క్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవరత్న స్టేటస్ ఏదైతే ఉందో అది ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇప్పుడైతే వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా, త్వరలో వీళ్ళకి ఏదైనా నవరత్న స్టేటస్ గవర్నమెంట్ నుంచి వస్తుందా అన్నది మనం చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు కొత్తగా 2720 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ఇండియా అండ్ ఓవర్సీస్ మార్కెట్ లోని పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని అండ్ అలాగే ఇండియాలోని బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ బిజినెస్ లోని వచ్చాయని అండ్ కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ఇప్పటి వరకు 12,620 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వలన వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు ఆల్రెడీ బ్లింకిట్ వాళ్ళతోని లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ లోనే మాస్టర్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఈ మాస్టర్ అగ్రిమెంట్ లో భాగంగా మరికొన్ని ఫీచర్స్ ని కూడా యాడ్ చేస్తున్నట్లుగా దీనిలో భాగంగా వీళ్ళు బ్లింకిట్ వాళ్ళకి వీళ్ళ జాగిల్ జోయర్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఏవైతే అందిస్తున్నారో దానిలోని మరికొన్ని అడిషనల్ ఫీచర్స్ ని కూడా యాడ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా కొత్తగానే కావచ్చు అలా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ దగ్గర నుంచి కావచ్చు కాంట్రాక్ట్స్ ఏవైతే విన్ అవుతున్నారో అది జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ అయిన అపోలో స్ట్రాటజిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి డైనమిక్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ ఇన్కార్పొరేషన్ వాళ్ళతోని ఒక ఎంఓయూ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు BM-21 గ్రాడ్ ఈఆర్ అండ్ నాన్ ఈఆర్ రాకెట్స్ యొక్క రాకెట్ మోటార్స్ రిలేటెడ్ గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి పొటెన్షియల్ లైసెన్స్ అయితే లభించనున్నది. సో దీన్ని యూజ్ చేసుకోవడం ద్వారా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేయబోతున్నట్టుగా అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. సో ఇది అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ రంజిత్ నగర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని గ్యాస్ పైప్ లైన్ లోని టెంపరరీ గ్యాస్ లీక్ అయితే జరిగిందని బట్ సేఫ్టీ మెకానిజం ని యూజ్ చేయడం ద్వారా ఈ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ లోకి తెచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. కానీ ఈ గ్యాస్ లీక్ జరగడంతో ఒక వ్యక్తి అయితే చనిపోయారు అండ్ మరికొంతమందికి ఇంజురీస్ అయితే అయ్యాయంట. సో ఈ ఇంజురీస్ అయినటువంటి వాళ్ళని ఆన్ సైట్ ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కి కూడా షిఫ్ట్ చేసేసామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేసింది. రీసెంట్ గా చాలా కంపెనీస్ లోని ఇటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. దానివల్ల కొన్ని ఇన్సిడెంట్స్ లోని వర్కర్స్ ప్రాణాలు కోల్పోయినటువంటివి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఏదైనా కంపెనీ అవ్వండి సేఫ్టీ మెజర్స్ ఫుల్ ఫ్లెజ్డ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సేఫ్టీ మెజర్స్ విషయంలోని ఏ కంపెనీ నెగ్లెక్ట్ చేయనివ్వండి అటువంటి కంపెనీస్ పైన అయితే గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. సో వీళ్ళకి గ్యాస్ పైప్ లైన్ లీక్ ఎందుకు జరిగింది వీటన్నిటి రిలేటెడ్ గా అయితే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నట్టుగా కంపెనీ అయితే రిపోర్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా ఇక్కడ లీక్ జరగడం వల్ల ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కూడా కొంతవరకు దెబ్బతింటాయి. కాబట్టి ఇది గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వెరెండా లెర్నింగ్ వాళ్ళ దగ్గర నుంచి డీమర్జర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ వెరెండా 2.0 విజన్ లో భాగంగా వీళ్ళ బోర్డ్ అయితే ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ కామర్స్ వెర్టికల్ ని వెరెండా లెర్నింగ్ నుంచి డీమర్జ్ చేసేందుకు గాను అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వెరెండా లెర్నింగ్ వాళ్ళు వీళ్ళ వెరెండా ఎక్సెల్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ప్రొఫెసర్ జేకే షాక్ ఉన్నటువంటి 24% రిమైనింగ్ స్టేక్ ని కూడా ఎక్వైర్ చేస్తున్నట్లుగా. సో ఈ ఎక్విజిషన్ జరిగిన తర్వాత వెరెండా ఎక్సెల్ ఏదైతే ఉన్నదో ఇది వెరెండా యొక్క హోల్లీ ఓన్డ్ సబ్సిడరీగా మారుతుంది. కాబట్టి కంప్లీట్ గా గ్రూప్ స్ట్రక్చర్ అయితే సింప్లిఫై అయిపోతుందని అండ్ అంతేకాకుండా డీమర్జర్ జరిగిన తర్వాత ఈ ప్రొఫెసర్ జేకే షా ఎవరైతే ఉన్నారో ఆయన ఎకనామిక్ ఇంట్రెస్ట్ అయితే న్యూ ఎంటిటీలో ఉంటుంది. అండ్ ఈ కొత్త ఎంటిటీకి కూడా వీళ్ళు జేకే షా కామర్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ గా పేరు పెట్టబోతున్నట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరైతే వెరెండా లెర్నింగ్ లోని 1 షేర్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ జేకే షా కామర్స్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ లోని ఒక షేర్ అయితే వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. టోటల్ గా ఈ డీమర్జర్ ప్రాసెస్ 12 months పట్టేటువంటి అవకాశం ఉన్నది. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కామర్స్ బిజినెస్ ఉన్నది కదా ఈ కామర్స్ వెర్టికల్ బిజినెస్ అయితే చాలా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 30 నాటికి ఈ బిజినెస్ లోనే వీళ్ళు 1000 crores రెవెన్యూ అయితే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా అంటే 31% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా
ఈ డీమర్జర్ జరిగిన తర్వాత రెండు బిజినెస్ ని కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే అది వెరండా లెర్నింగ్ షేర్ హోల్డర్స్ కి అయితే వాల్యూ అన్లాకింగ్ క్రియేట్ చేయనుంది. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఇరెడా వాళ్ళు వీళ్ళ పర్పెచువల్ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా 453 crores ఫండ్ రైజ్ చేసినట్టుగా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ బాండ్స్ ఏవైతే ఇష్యూ చేశారో అవి 2.69 times ఓవర్ సబ్స్క్రైబ్ అయినట్లుగా ఈ బాండ్ ఇష్యూలోని ఇన్వెస్టర్స్ నుంచి వీళ్ళకి చాలా మంచి ఇంట్రెస్ట్ కనపడినట్టుగా వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళకి ఫండ్ అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ ఏదైతే చేశారో ఇది ఇరెడా రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ 5 పైసా క్యాపిటల్ ఉన్నది కదా. ఈ 5 పైసా క్యాపిటల్ వాళ్ళు సెబీ దగ్గర నుంచి షోకాస్ నోటీస్ అయితే రిసీవ్ చేసుకున్నారు. రీజన్ ఏంటంటే వీళ్ళకి రీసెర్చ్ అనలిస్ట్ కింద ఏదైతే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉన్నదో దానికి ఎవ్రీ 5 years కి అంటే అది రెన్యూ చేసుకోవడానికి అని చెప్పి వీళ్ళు సెబీకి అయితే పేమెంట్ చేయవలసి ఉన్నది. బట్ ఆ పేమెంట్ అయితే వీళ్ళు చేయకపోవడం వలన ఆ రిజిస్ట్రేషన్ అయితే క్యాన్సిల్ అవుతుందని దానిలో భాగంగానే వీళ్ళు సెబీ దగ్గర నుంచి ఈ షోకాస్ నోటీస్ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేషన్ క్యాన్సిల్ అవడం వలన వీళ్ళపైన ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పలేమని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ రోజు సెబీ దగ్గర నుంచి షోకాస్ నోటీస్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని 5 పైసా స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో లో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.